హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. కాళేశ్వరం రిజల్ట్ బయటకు వచ్చింది. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ బయటకు రాగానే కేసీఆర్ అరెస్ట్ అవుతారు అంటూ కొన్ని ఊహాగానాలు వినిపిస్తుంది. దీని మీద మన సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. హాయ్ హరీష్, నమస్తే. ఇప్పటి నుంచో చాలా మంది కేసీఆర్ గారు అరెస్ట్ అవుతారు అని చెప్పి చాలా రూమర్స్ అనుకోవచ్చు, లేకపోతే నిజాలు అనుకోవచ్చు. దానికి సంబంధించి వస్తానే ఉంది. ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించిన రిపోర్టు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ బయటకు తీసుకొచ్చింది. ఇంకా నెక్స్ట్ కేసీఆర్ అరెస్టే అని చెప్పి అంతిమంగా అనుకుంటున్నారు. ఏమంటారు? అంటే ఇక్కడ కాళేశ్వరానికి సంబంధించి పీసీ ఘోష్ రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. ఆ రిపోర్ట్లో తప్పిదం మొత్తం కూడా కేసీఆర్ది అని చాలా స్పష్టంగా పేర్కొనటం జరిగింది. బేసికల్గా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని కాళేశ్వరం ప్రాజెక్టుగా రూపాంతరం చెందేలా చేశారు. చిన్న చిన్న డిజైన్లు మార్చారు. అంతకుముందేమో తుమ్మిడిగడ్డ దగ్గర కట్టాలి అనుకున్నారు, ప్రాజెక్టు కాదు మేడిగడ్డ దగ్గర కట్టాలి అన్నారు. కేసీఆర్ గారు ఆయనే ఒక ఇంజనీర్స్ తోటి ఒక విశ్లేషణ ఆయన రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఎక్కడ కట్టాలి అంటే తుమ్మిడిగడ్డ దగ్గర కాకుండా వాళ్ళు ఏం చెప్పారు, వేమనపల్లి దగ్గర కడితే బాగుంటుంది అన్నారు. తుమ్మిడిగడ్డ వద్దన్నాడు, వేమనపల్లి వద్దన్నాడు. ఆయనే ఒక ఇంజనీర్గా మారిపోయి మేడిగడ్డ దగ్గర కట్టించారు. ఇక్కడ మొదలు పెడితే ప్రాజెక్టు ప్లానింగ్, డిజైను లోపభూయిష్టంగా ఉన్నాయని ఈ కమిటీ తేల్చింది. ఓకే. ఇందులో కేసీఆర్ జోక్యంతో ఈ కాంట్రాక్టర్లకు ఎక్కువ డబ్బులు ఇప్పించారు. తద్వారా సమయం ఎక్కువ పట్టింది. అంటే ఇది మేడిగడ్డ దగ్గర కట్టడం వల్లనే సమయం ఎక్కువ పట్టింది, కాంట్రాక్టర్లకు ఎక్కువ డబ్బులు చెల్లించారు, నాసి రకంగా తయారు చేశారు. ఎప్పుడు కేసీఆర్ గారు చెప్తూ ఉంటారు కదా, నేను ఎంత ఫాస్ట్గా కట్టేశాను చూసారా కాళేశ్వరం, సో ఇద్దరికి అవార్డు ఇవ్వాలి. ఇక్కడ కేసీఆర్ గారికి, అక్కడ జగన్ గారికి. ఇద్దరు నాకు అవార్డు ఇవ్వలేదు. మళ్ళీ వీళ్ళకి తోడు ఇప్పుడు ట్రంప్ తయారయ్యాడు. ఇదంతా ఒకటే జాతి. నాకు అవార్డు ఇవ్వలేదు, నాకు నోబెల్ బహుమతి, అన్ని యుద్ధాలని నేనే ఆపా, నాకు ఇంకా అవార్డు రాలేదు అంటాడు ట్రంప్. వీళ్ళకి మళ్ళీ కేఏ పాల్ కూడా ఉన్నాడు. మొత్తం నోబెల్ పీస్ కోసం కేఏ పాల్ పోటీ. సో సరే, సబ్జెక్ట్కి వస్తే కేసీఆర్ గారికి అవార్డు ఇవ్వాలని ఆయన, జగన్మోహన్ రెడ్డికి అవార్డు ఇవ్వాలని ఆయన అంటారు. ఒక ప్రాజెక్టు సహజ సిద్ధంగా దానికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అనే దానికి ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్టు. ఇంకొక ఉదాహరణ ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఇంకొక ఉదాహరణ అమరావతిలో సచివాలయ బిల్డింగులు. అంటే బిల్డింగుల్లో క్వాలిటీలో, సచివాలయ బిల్డింగుల్లో క్వాలిటీ లేకుండా ఏం కట్టాల. ఇప్పుడు సపోజ్ ఒక గోడ కట్టాము, దానికి ప్లాస్టరింగ్ చేయాలి, దానికి ఒక ఏమంటారు వాటర్ క్యూరింగ్ చేయాలి కదా. అది సహజ సిద్ధంగా గట్టిపడాలి. అది మనం వారం, దానికి టైం ఉందంటే వారం రోజులు టైం ఇవ్వాలి. లేదు వెంటనే కానీ అన్నారు నారాయణ గారు ఆ రోజు. కానీ అంటే చేసేస్తే ఏమైంది, అక్కడక్కడ పగుళ్ళు వచ్చి వాటర్ లీకేజ్ అవుతా ఉంది. అది వైసీపీ ఎంత వెపన్లా వాడింది 2019 ముందు. సో ప్రభుత్వం 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవటానికి కూడా అదొక రీజన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే సహజ సిద్ధంగా జరగాల్సిన పరిణామాలను కూడా వేగంగా జరిగేలా దీనికి ఇవ్వాల్సిన టైం దానికి ఇవ్వాలి. అలాగా కాళేశ్వరంలో కూడా చాలా వేగంగా చేసామని రికార్డులు సృష్టించడానికి కేసీఆర్ గారు దాన్ని ఆయన స్వయంగా జోక్యం చేసుకోవడంతో ఈ రకంగా నాసి రకంగా మారిపోయింది అక్కడ పని అని కూడా అంటున్నారు. ఒకటి, అసలు డిజైన్ మార్చారు తప్పుగా, దీని తప్పు పట్టింది పీసీ ఘోష్ కమిటీ. అలాగే అక్కడ కట్టే ఏరియా తప్పు, ఆ ప్లానింగ్ తప్పు, ఎగ్జిక్యూషన్ తప్పు, కేసీఆర్ జోక్యం తప్పు, అక్కడ కాంట్రాక్టులు డబ్బులు ఎక్కువ ఇవ్వడం తప్పు, కట్టడం తప్పు, ఇలాగా అనేక తప్పులు చూపించింది. ఇందులో హరీష్ రావు గారు ఎంత గింజుకున్నా, ఎవరెంత గింజుకున్నా, ఇందులో స్పష్టంగా తప్పిదాలైతే పీసీ ఘోష్ కమిటీ బయట పెట్టింది. అయితే లోపాలు జరిగిన మాట వాస్తవమే అని ఆ కమిటీ నిరూపణ చేసింది. మరి నిరూపణ చేసిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ నెక్స్ట్ ఏంటి, కేసీఆర్ మీద కేసులు పెట్టాలా, కేసీఆర్ని అరెస్ట్ చేయాలా, మరి వెంటనే చేస్తారా? అయితే ఇక్కడ మనం కేసీఆర్ కడతాడా, ఆయన కూర్చుని ఆయన ఇటుకు పేరుస్తాడు, ఆయన కాదు కదా కట్టేది, కాంట్రాక్టర్లు కదా అనేది వాళ్ళ వాదన. అంతే, వాళ్ళ వాదన అయినా కానీ నేను జోక్యం చేసుకోకపోతే, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే అన్ని చక్కగా అయితే, ఎవరి పని వాళ్ళు చేయకపోతే ఎట్లనైతే అనమాట. అయితే సరే, దీన్ని పక్కన పెడితే మనం అసలు కేసీఆర్ని అరెస్ట్ చేస్తారంటే ఇది రాజకీయ నిర్ణయంతో ముడిపడి ఉండే అంశము. అంటే ఈ రోజు కేసు పెట్టేసి రేపు అరెస్ట్ చేయొచ్చు. కానీ ఒక సంవత్సరం 2 సంవత్సరాల దాకా కూడా అరెస్ట్ చేయకపోవచ్చు కూడా.
అది రాజకీయపరమైన ఆలోచన నిర్ణయం బట్టి ఉంటుంది. Okay. మన దురదృష్టవశాత్తు మన భారతదేశంలో సానుభూతి రాజకీయాలు ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి గారుని అరెస్ట్ చేసిన తర్వాత సానుభూతితో ఆయన పెద్ద నాయకుడు అయిపోయాడు కదా. జగన్మోహన్ రెడ్డి సోదిలో కూడా ఉండేవాడు కాదు ఆ రోజుల్లో. ఎవడు వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు అయితే ఏంటి గొప్ప. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడైతే ఆయన అరెస్ట్ చేశారు, అయ్యో బిడ్డని అరెస్ట్ చేశారయ్యా, అయ్యో ఇలా చేశారయ్యా, అయ్యో తండ్రి లేని బిడ్డ అయ్యా. అసలు అనేక మంది చనిపోతే వాళ్ళందరూ కూడా వాళ్ళేదో ఈ టీవీల్లో వచ్చిన రాజువయ్య మహారాజు ఈ పాటలన్నీ విని 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 గుండెలా విసిపోయి చచ్చిపోయారు చాలా మంది. సో దాన్నంతా కూడా రాజశేఖర రెడ్డి ఖాతాలో వేస్తారు. కొంతమంది గుండె పోటుతో చచ్చిపోయారు, కొంతమంది ఇంకో కారణంతో చచ్చిపోయారు, కొంతమంది నిజంగానే టీవీలో కొంతమందిని చంపినాయి. రాజశేఖర రెడ్డి ఇచ్చే 200 పెన్షన్ కోసం ఎవడు చావడు కదా, ఎవడైనా చస్తాడా? 200 పెన్షన్ కోసం చస్తాడా? సో నిజంగా అలాంటిది ఏదైనా ఉందంటే ఎవరికైనా ఎక్కువ బాధ అంటే కొండంత నాన్న పోయినందుకు 1,00,000 కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడన్న అపకీర్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చింది కదా. అంతటి పెద్ద నాన్న పోయినందుకు జగన్మోహన్ రెడ్డి కదా అత్యంత లాస్. ఈ 200 పెన్షన్ వచ్చేవాడికి ఏం లాస్? కాబట్టి సో ఇక్కడ అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే అరెస్టు వల్ల సానుభూతి పెరిగిపోతుంది. మీరు చూసారు 2023లో ఈయన చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు. చేయగానే ఏం జరిగింది? సానుభూతి వెళ్ళేలా వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి కూడా అదే అవకాశం. రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, రేవంత్ రెడ్డి గారి మీద సానుభూతి వచ్చింది. సో ఎవరిని అరెస్ట్ చేస్తే వాళ్ళ మీద సానుభూతి వస్తుంది. ఒక సరదాగా కూడా చెప్తుంటారు అరెస్ట్ అయితే వెంటనే సీఎం అవుతావులే అని. సో అట్లాంటి స్థితిగతులు ఉన్నాయి కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలు వెంటనే అరెస్టుకు నిర్ణయం తీసుకోకపోవచ్చు. అయితే ఏం చేయొచ్చు? అసెంబ్లీ వేదికగా మీరు తప్పు చేశారని నిరూపించవచ్చు. ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తే కేసీఆర్ని అయ్యో పెద్ద ఆయన అరెస్ట్ చేశారు, తెలంగాణ జాతిపిత, ఆయన అరెస్ట్ ఎలా చేస్తారు అని ఉవ్వెత్తున ఒక సానుభూతి వెలువెత్తే అవకాశం ఉంది. సో అప్పుడేం చేస్తాము అంటే కేసీఆర్ తప్పు చేశాడనేది ప్రజలకు బాగా ఇంజెక్ట్ చేయాలి. వాళ్ళ కుటుంబం బాగా డబ్బులు సంపాదించింది, అవినీతి చేశాని బాగా ఇంజెక్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే సానుభూతి రాదు. ఈ ప్లాన్ సహజంగా ఉంటుంది పార్టీల్లో ఎవరికైనా. సో అందుకోసం ఏం చేశారంటే కేసీఆర్ గారిని ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశం అయితే లేదు. కానీ కేసీఆర్ గారు చేసిన పనులు ఈ రిపోర్టుని అడ్డం పెట్టుకుని ఈ రిపోర్ట్ మీద కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేయబోతుంది. పెద్ద ఎత్తున ప్రచారం చేసి కేసీఆర్ అండ్ కో ఇంత కాజేశారా మన దగ్గర డబ్బులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నా 3,500 కోట్ల రూపాయల మద్యం గుమ్మం. జగన్మోహన్ రెడ్డి గారిని అనుకుంటే ఇంతకుముందు అరెస్ట్ చేయలేరా? కానీ అరెస్ట్ చేయలే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనుల్ని ఎస్టాబ్లిష్మెంట్ సరిగ్గా జరిగితే సానుభూతి రాదు. 3,500 కోట్ల రూపాయలు దొబ్బేశాడు రా బాబు అన్న ఒక బాధ జనాల్లో కలిగితే ఆటోమేటిక్గా ఆయన అరెస్ట్ చేస్తే రాదు. ఎందుకంటే చాలా మంది చనిపోయారు. ఇవాళ కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ మందు తాగిగా చనిపోయారంటే స్ట్రాటజీ ఏంటది? సో అలాంటి ఒక చీప్ లిక్కర్ని తయారు చేసి ఆ చీప్ వాస్తవమే అది, కానీ ఆ వాస్తవాన్ని మళ్ళీ జనాన్ని గుర్తు చేయాలి కదా. ఇలాంటి చీప్ లిక్కర్ తాగినందువల్ల ఆరోగ్యం పాడై చనిపోయాడు అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. అంటే జైల్లో వేసే లోపు వాళ్ళు చేసిన తప్పుని మరింతగా, ఇప్పుడు కేసీఆర్ కూడా తప్పు చేశాడా లేదని మనకు తెలియదు, కానీ నివేదిక ప్రకారం తప్పు చేశాడు. ఈ తప్పుని జనాల్లోకి బాగా ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ మెదళ్లలో నాటితే ఈ తెలంగాణకు సంబంధించిన జాతిపిత కేసీఆర్ అనే భావం నుంచి కేసీఆర్ పెద్ద అవినీతి పరుడు, కేసీఆర్ ఈ రకంగా చేశాడు, కాళేశ్వరం ప్రాజెక్టులో ఇన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, వాళ్ళ ఇంటికి ఇన్ని వేల కోట్ల రూపాయలు వెళ్ళిపోయినాయి, సో డబ్బు సంపాదించుకున్నాడు ఉద్యమం పేరుతోటి కేసీఆర్ అనే ఒక నెరేటివ్ బిల్డప్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. అది దానికి 2 నెలలు అవ్వచ్చు, 3 నెలలు అవ్వచ్చు, 6 నెలలు అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు, లేదా 2 సంవత్సరాలు అవ్వచ్చు. ఆ నెరేటివ్ బిల్డప్ చేసి కొంచెం ప్రెషర్ బిల్డప్ చేసి ఒక దశలో అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ అది ఎప్పుడు డెసిషన్ తీసుకుంటారనేది ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ప్రజల్లో కూడా ఒక ఇతన్ని అరెస్ట్ చేసినా పర్లేదు అనుకునే స్థాయికి తీసుకొచ్చేయాలి. అంతే. రైట్. థ్యాంక్ యూ.